వెల్కమ్ టు లెర్న్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V1 అంటే వెర్బ్ యొక్క బేస్ ఫామ్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. అయితే ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏమున్నాయి? ఈజ్ యామ్ ఆర్. అయితే దేన్ని ఎక్కడ వాడాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లో హీ గాని షీ గాని ఇట్ గాని ప్రొనౌన్స్ ఉన్నా, లేదంటే సింగులర్ నౌన్ ఉన్నా మనం ఏం ఉపయోగించాలి? ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించాలి. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ అనే ప్రొనౌన్ ఉంటే మనం యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించాలి. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్ లో వి గాని దే గాని యు గాని ప్లూరల్ ప్రొనౌన్స్ ఇవ్వండి. ప్లూరల్ ప్రొనౌన్స్ గాని లేదా ప్లూరల్ నౌన్స్ గాని ఉన్నట్లయితే మన హెల్పింగ్ వర్బ్ గా ఆర్ ని ఉపయోగించాలి. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. అయితే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించి క్లూ వర్డ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఆ క్లూ వర్డ్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. క్లూ వర్డ్స్ ఏంటి? నౌ, అట్ ప్రెజెంట్, రైట్ నౌ, అట్ దిస్ మూమెంట్, లుక్, లిజన్, డోంట్ డిస్టర్బ్. ఇవన్నీ కూడాను ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించి క్లూ వర్డ్స్ అన్నమాట. అంటే సెంటెన్స్ లో ఈ క్లూ వర్డ్స్ లో ఏదైనా కనిపిస్తే మనం వెంటనే ఆ సెంటెన్స్ ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో రాయాలి. నెక్స్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్ చూద్దాం. ఫస్ట్, ఇట్ షోస్ an action which is going on at the time of speaking. అంటే ప్రెజెంట్ మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా పని జరుగుతూ ఉంటే దాన్ని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. దీన్ని ఏమంటారంటే రన్నింగ్ యాక్షన్స్ అంటారు. అంటే జరుగుతూ ఉన్న పనులు, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి తెలిపేటప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించాలి. అయితే ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించేటప్పుడు నో టైం పీరియడ్ మెన్షన్డ్. సెంటెన్స్ లో ఎక్కడ కూడా టైం పీరియడ్ ని మెన్షన్ చేయకూడదు. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మొత్తాన్ని కూడా అంటే సింపుల్ ప్రెజెంట్ గానీ, ప్రెజెంట్ కంటిన్యూస్ గానీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గానీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గానీ ఏ టెన్స్ అయినా ఉపయోగించేటప్పుడు టైం పీరియడ్ ని లేదా టైం ఇండికేటర్స్ ని ఎక్కడ కూడాను ఉపయోగించకూడదు. ఓకేనా? అయితే చూడండి, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియజేసేటప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్, షీ ఈస్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఆమె బస్సు గురించి వెయిట్ చేస్తూ ఉన్నది. అంటే ఇంకా ఆమె వెయిట్ చేస్తూ ఉంది, జరుగుతూ ఉంది ఆ పని. we are listening a class. మేము క్లాస్ వింటున్నాము. అంటే ప్రస్తుతం మేమంతా కూడా క్లాస్ వింటూ ఉన్నాం, క్లాస్ లో ఉన్నాము, క్లాస్ జరుగుతుంది, క్లాస్ మేము వింటూ ఉన్నాము, కంటిన్యూస్ గా జరుగుతూ ఉందన్నమాట. ఐ ఆమ్ టీచింగ్ తెలుగు. నేను తెలుగు చెప్తూ ఉన్నాను. ఓకేనా? ఇవన్నీ ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియజేసేటప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ నియర్ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్. అంటే ఫ్యూచర్ లో అంటే భవిష్యత్తులో మనం ఏదైనా ఒక పని చేస్తాము, ఆ పనిని మనం ప్లాన్ చేసుకున్నాము, ఆ పని మనం ఖచ్చితంగా చేస్తాము అని తెలిపేటప్పుడు ఆ సందర్భంలో కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఆమ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో. నేను రేపు ఢిల్లీ వెళ్తాను. అంటే నేను ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నాను. భవిష్యత్తులో అంటే రేపు అనేది భవిష్యత్తు కదా, ఫ్యూచర్ కదా. రేపు నేను ఢిల్లీకి వెళ్తున్నాను, నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. కాబట్టి దాన్ని ఏం చెప్పాలి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో తెలియజేయాలి. నెక్స్ట్, హీ ఈస్ బయింగ్ ఏ కంప్యూటర్ ఇన్ 1 or 2 days. అతను 1-2 రోజుల్లో కంప్యూటర్ ని కొంటాడు. అంటే అతను ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నాడు, కంప్యూటర్ కొనడానికి మొత్తం ప్లాన్ కూడా చేసేసుకున్నాడు. అది భవిష్యత్తులో జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా ఏం చేయాలి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాను. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించి ఇక్కడ ఒక నోట్ ఉంచండి. ఏంటి? certain verbs in English are not generally used in present continuous tense on account of their meaning. We have to use simple present tense instead of continuous tense. అంటే మనకి ఇంగ్లీష్ లో కొన్ని verbs ఉన్నాయి. ఆ verbs ని present continuous tense లో మనము ఉపయోగించకూడదు. ఎందుకు? ఆ verbs ని present continuous tense లో ఉపయోగించడానికి బదులుగా ఆ verbs తో పాటుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని మనము ఉపయోగించాలి. ఓకేనా? ఆ verbs ఏంటి అనేది ఇప్పుడు మనము చూద్దాం. verbs of emotions అంటే
మన ఎమోషన్స్ కి సంబంధించిన వెర్బ్స్ అన్నమాట. ఏంటి? లవ్, హేట్, లైక్, డిస్లైక్, వాంట్, విష్, ఇవన్నీ కూడాను వెర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్ కి సంబంధించినవి. నెక్స్ట్ వెర్బ్స్ ఆఫ్ థింకింగ్, థింకింగ్ కి సంబంధించిన వెర్బ్స్. నౌ, అండర్స్టాండ్, రిమెంబర్, ఫర్గెట్, అగ్రీ. నెక్స్ట్ వెర్బ్స్ ఆఫ్ పొజిషన్, పొజిషన్ అంటే కలిగి ఉండుట, కలిగి ఉండుటకు సంబంధించినవి. హ్యావ్, ఓన్, బిలాంగ్, కంటైన్, పొసెస్, ఇవన్నీ కూడా వెర్బ్స్ ఆఫ్ పొజిషన్ కి సంబంధించినవి. నెక్స్ట్ వెర్బ్స్ ఆఫ్ సెన్సెస్, సీ, హియర్, టేస్ట్, ఫీల్. వెర్బ్స్ ఆఫ్ అపియరెన్స్, ఇవేంటి? లుక్, సీమ్, అపీర్. ఈ వెర్బ్స్ అన్ని కూడాను, ఈ వెర్బ్స్ అన్నింటినీ కూడా మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగించకూడదు. దాని బదులుగా మనం ఏం చేయాలి? ఈ వెర్బ్స్ తో పాటుగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనము రాయాలి. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. రవి ఈజ్ లవింగ్ రాణి డీప్లీ. ఏంటిది? ఇక్కడ వెర్బ్ ఏంటి? ఇక్కడ లవ్ అనే వెర్బ్ అనేది ఉంది. కాకపోతే ఏంటి, మనము లవ్ అనే వెర్బ్ తో పాటు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ఈజ్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. కానీ ఈ లవ్ అనేది వెర్బ్స్ ఆఫ్ ఎమోషన్స్ కిందకి వస్తుంది లవ్. కాబట్టి ఈ వెర్బ్ తో ఎప్పుడు కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించకూడదు. దాని బదులుగా మనం ఏం చేయాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనము ఉపయోగించాలి. కాబట్టి ఏం రాయాలి ఇక్కడ? రవి లవ్స్ రాణి డీప్లీ. ఓకేనా? ఇది రాంగ్, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్సెస్ ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనము చూద్దాం. చూడండి ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు? టు క్రియేట్ ఏ నెగటివ్ స్టేట్మెంట్ with the present continuous tense, add not after the auxiliary verbs is, am, are. After the auxiliary verbs is, am, are అంటే present continuous tense లో మనం నెగటివ్ సెంటెన్సెస్ ని తయారు చేయాలంటే present continuous tense లో వచ్చే auxiliary verbs ఏంటి? is, am, are. సెంటెన్స్ లో is గాని am గాని are తర్వాత not పెడితే మనము నెగటివ్ సెంటెన్సెస్ ని తయారు చేయవచ్చు. చూద్దాం ఇప్పుడు. We are doing our homework. We are doing our homework. అంటే మేమందరము మా హోంవర్క్ ని చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ ఏది? ఆర్. వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అని కూడా అంటారు. ఆర్. దీన్ని మనం నెగటివ్ సెంటెన్స్ లో చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ఆక్సిలరీ వెర్బ్ తర్వాత నాట్ ని రాయాలి. We are not doing our homework. మేము మా హోంవర్క్ ని చేయడం లేదు. నెక్స్ట్ she is watching TV at the moment. ఆమె ఆ సమయానికి టీవీ చూస్తూ ఉన్నది. ఇందులో ఆక్సిలరీ వెర్బ్ ఏది? ఈజ్. కాబట్టి ఈజ్ తర్వాత నాట్ ని రాస్తే నెగటివ్ సెంటెన్సెస్ గా మారిపోతుంది. she is not watching TV at the moment. next I am using a dictionary. I am using a dictionary. దీంట్లో ఆక్సిలరీ వెర్బ్ ఏది? am. కాబట్టి am తర్వాత మనం not ని ఉపయోగించాలి. I am not using a dictionary. Next, we are repeating the class next week. ఇందులో ఆక్సిలరీ వెర్బ్ ఏది? are. కాబట్టి are తర్వాత మనం not ఉపయోగిస్తే నెగటివ్ సెంటెన్స్ గా మారిపోతుంది. We are not repeating the class next week. The classmates are working in groups. ఇందులో ఆక్సిలరీ వెర్బ్ ఏది? are. కాబట్టి are తర్వాత not ను ఉపయోగిస్తే నెగటివ్ సెంటెన్స్ గా మారిపోతుంది. The classmates are not working in groups. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించిన నెగటివ్ సెంటెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించి ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ ని ఎలా తయారు చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. WH SR నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే WH క్వశ్చన్స్ కూడాను ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఓన్లీ SR నో టైప్ క్వశ్చన్స్ గురించి మాత్రమే చెప్తున్నాం. WH క్వశ్చన్స్ గురించి ప్రత్యేకంగా వేరే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ లో మార్చేటప్పుడు ఏం చేయాలంటే సబ్జెక్టు మరియు ఆక్సిలరీ వెర్బ్ ని వాటి యొక్క ప్లేసెస్ ని చేంజ్ చేయాలి. అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో ఆక్సిలరీ వెర్బ్ ని పెట్టాలి, ఆ ఆక్సిలరీ వెర్బ్ ఉండే ప్లేస్ లో సబ్జెక్ట్ ని పెట్టాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. ఇందులో ఇది సబ్జెక్ట్, ఇదేంటిది హెల్పింగ్ వెర్బ్ అంటే ఆక్సిలరీ వెర్బ్, ఇది మెయిన్ వెర్బ్ అన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని మనము ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ లో చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ సబ్జెక్ట్ ఈ హెల్పింగ్ వెర్బ్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి తేవాలి. ఈజ్. ఈ సబ్జెక్ట్ ని హెల్పింగ్ వెర్బ్ ప్లేస్ లోకి తీసుకెళ్ళాలి.
ఈజ్ ఇట్ వర్కింగ్ నౌ, మిగతాది యాజ్ ఇట్ ఈజ్ అలా రాసేయాలి. రాసేసిన తర్వాత లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ ని పెట్టాలి. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ ని పెట్టాలి. ఈజ్ ఇట్ వర్కింగ్ నౌ, అది ఇప్పుడు పనిచేస్తుందా అంటే సే yes or no, అవును లేదా కాదు. వీటిని WH క్వశ్చన్స్ అని కూడాను అంటారు అన్నమాట. నెక్స్ట్ దే ఆర్ కమింగ్ నౌ. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. కాబట్టి ఏం చేయాలి, ప్లేసెస్ ని చేంజ్ చేయాలి. ఆర్ దే కమింగ్, ఆర్ దే కమింగ్, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ ని పెట్టాలి. ఐ యామ్ టీచింగ్ నౌ, ఐ యామ్ టీచింగ్ నౌ. ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. కాబట్టి ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్ ని ఫస్ట్ చేయాలి. am I teaching now, question mark. we are not running, we are not running. ఇదేంటిది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్స్ అన్నమాట. దీన్ని మనం ఇండైరెక్ట్ సెంటెన్స్ లో మార్చాలి. ఏం చేయాలి, we అనేది సబ్జెక్ట్, are అనేది హెల్పింగ్ వర్బ్. కాబట్టి are ని ముందుకు తీసుకురావాలి. are we not running, question mark. Are we not running అంటే ఇంటరాక్టివ్ నెగటివ్ సెంటెన్స్ ఇది. ఓకేనా. నెక్స్ట్ I am not going to Delhi, ఇది కూడా నెగటివ్ సెంటెన్స్, నాట్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ని ఫస్ట్ లో పెట్టి am I not going to Delhi, am I not going to Delhi, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్. అంటే రేపు నేను ఢిల్లీ వెళ్ళడం లేదా ఇదన్నమాట. ఇది ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ అన్నమాట. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.